కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి మరి కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి మళ్ళా మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 4,81,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మరి ఈ 4,81,000 సంతకాల సేకరణ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి సంతకాలు చేసిన ప్రజలకందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ప్రజా ఉద్యమంలో మరి ప్రజలందరూ కూడా భాగస్వాములై మరి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ మరి జిల్లా కార్యాలయం నుంచి మరి అదైతే జిల్లా నలుమూల నుంచి సేకరించిన ప్రతులను 4,81,000 ప్రతులను మరి ఈరోజు జిల్లా రాష్ట్ర కార్యాలయానికి పంపించే మార్గంలో భాగంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి మరి ఈరోజు ఈ వన్ టౌన్ వైఎస్ఆర్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా నలుమూల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకురాళ్ళకందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఒకటే ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ కోటి సంతకాలతోనే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమైంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా మరి ఈరోజు కోటి కాదు కదా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది మరి పాల్గొనడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? 2 కోట్ల మంది మరి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నట్టే కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. మరి ఈరోజు సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఇచ్చి మరి ఈ అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 18 మాసాల్లో మరి నువ్వు ఏం చేశావు ఈ రాష్ట్ర ప్రజలకు అంది సందర్భంగా అడుగుతున్నాను. మరి చూస్తే 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేశావు. మరి 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి నువ్వు ఎవరికి ఏం చేశావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అంటే 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ఒక 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి నీకు మనసు రాలేదు. అంటే ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి ఉచితంగా వైద్యం అందించాలంటే నీకు మనసు రావడం లేదు. మరి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు స్థాపించిన దానికోసము మరి ఆ కాలేజీలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇచ్చేదానికి కూడా నీకు మనసు రావడం లేదు.